హలో ఆల్, వెల్కమ్ టు మోనికాస్ కార్నర్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, చూసేసేయండి. నాకైతే ఈరోజు సండే స్పెషల్ మటన్ బాయా కర్రీ తినాలనిపించింది. సో దానికోసం అయితే నేను మార్కెట్కి వెళ్ళాను. ఒక మంచి కాళ్ళు తలకాయలు ఒక మంచి సెట్ ఒకటి తీసుకొని క్లీన్ చేపించేసి ఇంటికి తీసుకొచ్చి మటన్ మొత్తం కూడా 2 to 3 times మంచిగా వాష్ చేసి కర్రీ అయితే చేసేసుకుంటున్నా. సో కర్రీకి అయితే పెద్ద హంగామా ఏం లేదండి, సింపుల్గా మంచిగా ఆనియన్ మిర్చి అండ్ పలావ్ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మంచిగా ఫ్రై చేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నంతసేపు నేను ఇటు బ్రెయిన్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. మటన్ బ్రెయిన్ నాకు చాలా ఇష్టం, నాకు ఫేవరెట్ అది. మధ్యలో అయితే ఒక జ్యూస్ అయితే వేస్తారు, ఇష్టం ఓపిక రావాలి కదా పని చేసుకోవడానికి, అందుకని జ్యూస్ అయితే నేను చేయలేదు, మా కృష్ణ చేసి నాకు ఇచ్చాడనమాట. సో అంతలోపు మనం వేసుకున్న తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది. నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో డ్రాప్ చేసేసిన. మంచిగా అరే ఒక్క నిమిషం ఆగండి, అవి ఫోన్ పట్టుకుంటే కలపడం రావట్లేదు, అందుకనే ఫోన్ పక్కకు పెట్టేసి ఈ పీసెస్ మొత్తం మంచిగా కలిపేసిన. ఒక 2 minutes మంచిగా కుక్ అయినాక హై ఫ్లేమ్లో అందులో వచ్చేసి సాల్ట్ కారం వేసేసాను. ఎక్కువ మసాలాలు అవి వేయనండి, ఎందుకంటే పిల్లలు తినరు. వావ్, మనకి బేగర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ నేనే తిన్నా, నాతో పాటు మా పాప తినింది, మా బాబు తినలేదు, కారం ఉంది మమ్మీ అనేసి అన్నాడు. ఓకే. ఇప్పుడు ఈ హై ఫ్లేమ్లో మటన్ కొంచెం కుక్ అయినాక ఒక 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసేసాను నేను. చక్కగా కలిపేసుకొని కొత్తిమీర మసాలా వేసేసి మంచిగా కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చినాయి. సో కుమ్మేసాం.